వెల్కమ్ టు శ్రీ పద్మలాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈరోజు నేను చేసి వంట అయితే ములక్కాడ మామిడికాయ ఎండ్రాయిలునండి. ఆ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటున్నానండి. ఇంకొంచెం రైస్ కడిగేసుకుని నేను రైస్ వాటర్ తీసుకుంటానన్నాను కదా, నిన్న తీసిన వాటర్ పై వాటర్ అంతా వంపేసండి. అడుగున పిండి కింద ఉంటుంది కదా, అందులో నేను కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి వేసుకొని ముఖానికి అప్లై చేసేసుకొని నలిపేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. ఇలాగే తలకు కూడా పెట్టుకోవచ్చు. మొన్న ఒకరోజు గుడ్డు శనగపిండి వేసుకుని పెట్టుకున్నానండి. ఇగో ఈ వాటర్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను. రేపుడికి తేరుకుని ఉంటుంది కదండి, అది మళ్ళీ ముఖానికి పెట్టుకోవడమో లేదంటే తలకు పెట్టుకోవడమో చేసుకుంటున్నాను. అసలు ఆ అడుగున పిండి కింద వచ్చింది అసలు పాడేయద్దండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇదిగోనండి బియ్యం అయితే కడిగేసుకున్నాను. ఇందులో ఇంకొకసారి కడిగేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి. కరెంట్ కుక్కర్లో పెట్టేసుకుని అప్పుడు ఇదిగోనండి ములక్కాళ్ళు మామిడికాయ ఎండ్రాయిలు వండుదాం అనుకుంటున్నాను. ఇవన్నీ కోసేసి మీకు నేను కూర వండేటప్పుడు చూపిస్తానండి. నూనె పెట్టేసుకున్నానండి. ఇంకొండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసేసాను. మామిడికాయ చెప్పుకుంటున్నాను. ఇంకా మొన్న మామిడికాయ వంకాయ వండాను కదా, మామిడికాయ ములక్కాడ కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయ జీడిపప్పు మటన్లో కూడా మామిడికాయ చాలా బాగుంటుంది. ఇంకా బోల్డ్ ఐటమ్స్ వండుకోవచ్చండి మామిడికాయతోటి. ఇంకా నేనైతే మామిడికాయతో ఎక్కువ ఐటమ్సే వండుతాను. ఇదిగోనండి నూనె అయితే మరిగిపోయింది. ఫస్ట్ ఇంక ఎండ్రాయి మట్టుకి మాండ్రండి మా వాళ్ళు, ప్రతి కూరలోనే వేయాలి. ఒక ఉపాసాలప్పుడు తప్పించి ఇదిగోనండి రైస్ వాటర్ ఇలా తీసుకున్నాను. ఇది రేపటికి మొత్తం ఆ వాటర్ అంతా పైకి తేలిపోయి పిండిలాంటి తడుపుకుని ఉంటుంది అనమాట. అది ఇంకా ఏదో దానికి ఉపయోగించేస్తాం. తలకో మొఖానికో రైలు అయిపోయినాయండి. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు పెద్ద మొక్కలు కోస్తానండి, కళ్ళు మండిపోతున్నాయి లేదంటే. ఇందులో ఒక తెల్లదుంప కూడా వేస్తానండి. ఇదిగోండి ఒక తెల్లదుంప తీసుకున్నాను. ఒక 3 దుంపలేమో కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటానండి, అన్నం తిన్నాక తింటాకన్నమాట. ఇవేమో నేను ఇప్పుడు జ్యూసు చేసుకుంటాను. ఈరోజు ఇందాకైతే జ్యూస్ తాగలేదండి, ఇప్పుడు తీసుకుని తాగుతానమాట. మీకు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాక అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి నేనైతే ఈ వంట చేసుకుంటూ ఇది జ్యూసు చేసుకుని తాగేస్తానండి. కీర, 2 క్యారెట్లు, టమోటా, బీట్రూట్ అండి. ఈ తెల్లదుంప ఏమో ఇప్పుడు ఈ ములక్కాడ కూరలో వేస్తానండి. ఈ 3 దుంపలేమో ఉడకబెట్టుకుంటున్నాను. అప్పుడే వారం రోజులు అయిపోయిందండి ఈ దుంపలు తీసుకొచ్చి. ఇంకా ఏమో కుక్కర్లో పెట్టి ఉడికించేసుకుంటానండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇదిగోనండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఉల్లిపాయలు ఎండ్రాయిలు పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ములక్కాడలు వేసేసుకుందాం. ములక్కాడలు తర్వాత మామిడికాయ, ఒక తెల్లదుంప కూడా వేస్తున్నానండి. ఇంకా ముక్కలు కోసాను. మామిడికాయ తెల్లదుంప వేసేసుకున్నానండి. ఇందులో మనం ఇప్పుడు ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకుందాము. ఇవ్వండి పసుపు, కారం, దీంతో 2 స్పూన్లు వేసారండి. పచ్చిమిర్చి వేసాం కదా, తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇవి బాగా కలిపేసుకుందామండి.
కలిపేసుకున్నానండి. ఈ వాటర్ అయితే వేసేసుకుందాము. కొంచెం వేసుకుంటాను, మరి అన్నీ ఉడకాలి కదా. అంతేనండి, వేసేసుకున్నాను. ఇవన్నీ మళ్ళీ మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. చూద్దామండి, ఇదిగోండి ఇలాగా ఉడుకుతుంది. కొంచెం ఎగరాలండి దగ్గరికి. ఈ వంట చేస్తూనే నేను ఇదిగోనండి జ్యూస్ అయితే తీసేసుకున్నాను. ఇదిగోనండి క్యారెట్, బీట్రూట్, ఒక చిన్న టమోటా, సగం కీర, హాఫ్ యాపిల్ వేసుకున్నానండి. నిజంగా వంట చేసుకుంటూ తీసేసుకుని తాగేయచ్చండి ఇది. తర్వాత ఇదిగోనండి కొండ పెట్టానన్నాను కదా, ఇదిగోనండి నిజంగా వాటర్ అయితే ఎంత చల్లగా ఉంటున్నాయో అండి. పిల్లలు చక్కగా తాగుతున్నారండి. మధ్య మధ్యలో ఇంక ఇలాగ తడిపేసుకుంటున్నాను. ఈ గుడ్డ అందుకే వేసానండి, ఇంక ఇలాగ తడిపేసుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంటున్నాయండి. వాటర్ ఎంత చల్లగా ఉంటున్నాయో. ఇలాగా ఇది మూడోసారి అండి ఇలాగ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తడిపేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ భోజనం చేసే టైంకి చాలా చల్లగా ఉంటున్నాయి అన్నమాట. మీరు ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ వాటర్ అసలు తాగొద్దండి, పిల్లలకు కూడా ఇవ్వద్దు. ఇలాగ కుండ పెట్టుకుని వాటర్ పోసుకుని ఆరారా తడుపుకోండి ఎండాకాలం. కానీ పిల్లలు అయితే మట్టుకు ఇష్టంగా తాగుతున్నారండి వాటర్. మా నిహాంత్ ఎంత బాగా తాగుతున్నాడు అండి కొండ. ఇదిగోనండి ఇంకోండి జ్యూస్ కూడా అయిపోయింది. నేను ఈ పల్పు కూడా వాటర్ కలిపేసి మొక్కలకి వేసేస్తానండి. మొక్కలకి చాలా మంచిది. ఇది మొత్తం జ్యూస్ అంతా వచ్చేసిందండి. ఇందులోనే ఒక నిమ్మకాయ పిండేసుకుంటాను. ఇదిగోండి ఒక నిమ్మకాయ పిండేసుకొని నేను తాగేస్తాను అనమాట అండి. నేను వంట చేసుకునే లోపు నేను జ్యూస్ తీసేసుకున్నాను. మనం ప్రత్యేకించి తీసుకోక్కర్లేదండి. ఇలాగ ఏదో పని చేసుకుంటూ తీసేసుకుని తాగేచ్చండి. ఇది పైపెచ్చు చాలా మంచిదండి, బ్లడ్ పట్టుద్ది. ఇది తాగేస్తానండి. కాసేపు ఉన్నాక ఇది తాగేస్తాను. ఇదిగోనండి కూర అయితే అయిపోయిందండి. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోనియండి. మీరు ఒకటి గమనించారా అండి, ఇల్లు సైలెంట్గా ఉంది. పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి, అందుకే ఎంత సైలెంట్గా ఉందండి. ఇదిగోనండి కూర అయితే అయిపోయింది, కట్టేసుకుంటున్నాను. ఇదండి మామిడికాయ, ములక్కాడ, తెల్లదుంప, ఎండ్రాయిలు కర్రీ అండి. మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.